హలో. వసంతలత. నువ్వు చెప్తావా? ఆ నేను చెప్తాను. అందరికీ నమస్కారము. డల్నెస్ అనే టాపిక్ మీద ఇవాళ కృష్ణమూర్తి గారి ఇది రచన. ఆ అది అంటే అంటే కాంటెక్స్ట్ కూడా బాగానే ఉంది. అదేదో ట్రైన్లో ఒక మనిషి ప్రయాణిస్తున్నాడు. అతను కంటిన్యూస్ గా ఎంతో మంది ప్యాసింజర్లు ఉంటారు. మనం రైళ్లలో కూర్చున్నప్పుడు సైలెంట్ గా అబ్జర్వ్ బదులు అతను కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడడంలో బోల్డ్ కంప్లైంట్లు కూడా, మన దేశం ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే ఒక డిస్సాటిస్ఫైడ్ పర్సన్ చెప్తున్నట్టుగా అలా చేస్తుంటే, అప్పుడు కృష్ణమూర్తి గారు మనం ఎంత ఇన్సెన్సిటివ్ గా, మనం ఎంతసేపు మనలో మనం ఆలోచించుకుంటూ ఉండడం, మన మైండ్ చాటర్ బాక్స్ లో అలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి అవతల మనుషుల తాలూకా సరౌండింగ్స్, వాళ్ళ ఆ అట్మాస్ఫియర్ ఎప్పుడూ మనం కన్సిడర్ చేయడం, వాచ్ చేయడం, అబ్జర్వ్ చేయడం, ఇలాంటి సెన్సిటివ్నెస్ ఉండదు మనకి. ఆ అలా ఉంటుంది. అది హౌ ఇన్సెన్సిటివ్ వీఆర్ టువర్డ్స్ ద సరౌండింగ్స్ అండ్ అదర్ థింగ్స్ అని అతను మొదలు పెట్టారు. అప్పుడు డల్నెస్ గురించి, అంటే ఇన్సెన్సిటివిటీ, డల్నెస్ అంటే సాధారణంగా మనం ఏంటంటే మనుషులు విపరీతమైన పనులు చేసేస్తూ ఉండి, రకరకాల చదువులు చదువుకుంటూ, ఆర్ట్స్ నేర్చుకుంటూ, ఇలా చేస్తూ అలా చేస్తూ ఉంటే మనిషి అబ్బా చాలా యాక్టివ్ గా ఉన్నాడు, ఇతను డల్ కాదు అని పై అర్థం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకేంటంటే డల్నెస్ అంటే, అలా యాక్టివిటీస్ ప్రతి మనిషి ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే ప్రెసెంట్ నుంచి ఎస్కేప్ చేయడానికే. ఇప్పుడు మనం చదువుతున్న చదువులు అవు, ఏవో ఆర్ట్స్ అవు, తర్వాత 24 గంటలు న్యూస్ అదే అదే టీవీలు చూడడం కానీ, సినిమాలు చూడడము, లేకపోతే ఈ సెల్ ఫోన్ బ్రౌజ్ చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే మనం యథార్థం నుంచి పారిపోవడానికే ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే మనలో ఇన్నర్ రిచ్నెస్ లేదు. ఆ ఇన్నర్ వాక్యూమ్ కారణంగా మనం ఆ, బయటన ఏదో దొరుకుతుందేమో అనేటువంటి ఆ, భ్రాంతితోని అటువైపు పరిగెడుతూ ఉంటాం. దీన్ని అతను ఆ, అది చూపిస్తున్నారు మనకి, మన జీవితంలో ఎలా నడుస్తున్నదో. యాక్చువల్ గా సెన్సిటివ్ గా ఉండే మనిషి ఆ, ఏంటంటే ఇలాగ పారిపోడు, ఎదురుగుండా ఏముంటుందో, వాట్ ఈజ్ అన్న విషయాన్ని, యథార్థాన్ని అర్థం చేసుకుంటాడు, ఎరుకుతో ఉంటాడు, అవేర్ గా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. ఆ లోపట ఎక్కువ చూస్తూ అయితే అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇన్స్టెడ్ ఆఫ్ అండర్స్టాండింగ్, బీయింగ్ అవేర్ ఆఫ్ థింగ్స్, మనం ఏంటంటే వాటి నుంచి బయటికి పోదాం అని అనిపిస్తూ ఉంటుంది, దుఃఖం అవన్నీ. సో అప్పుడు అతను అన్నాడు, నేను ఇలాగా బయట విషయాలు మానేసి ఎంతసేపు నాలో నేను చూసుకుంటూ ఉంటే నా బిజినెస్ పోతుంది, నా భార్య పిల్లలు డబ్బు లేకుండా స్టార్వ్ అవ్వాల్సి వస్తుంది అంటే, అతను అన్నారు ఏమీ అవ్వదు, వాళ్ళందరూ బాగానే ఉంటారు, నువ్వు అప్పటికి వాళ్ళు శుభ్రం, ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్ని దొరుకుతూనే ఉంటాయి. యాక్చువల్ గా నువ్వు అనుకునేది ఏంటంటే, ఏదో నేను సంపాదించి చేద్దాం అనుకుని నీ భార్య పిల్లల తాలూకా కష్ట సుఖాల కోసం కాదు, వాళ్ళ కన్సర్న్ కాదు, ఏదో నీవు నేను చేశాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు నీ బిజినెస్లు అవి చేసుకుంటున్నావు, కానీ వాళ్ళ కోసం కాదు అని అక్కడ చెప్పారు. అంటే అదే ఆ శ్రీవిలింగప్, మన శ్రీవిలప్. యాక్చువల్ గా మనం శ్రీవిలప్ ఎప్పుడవుతాం అంటే ఆ ఇలాగా బయట లోపటి వరల్డ్ నుంచి పారిపోతున్నప్పుడే శ్రీవిలప్ అయిపోతాం. అతను ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు. అంటే ఈ బయట విషయాల్ని పట్టించుకోకపోతే మనం ముడుచుకుపోయినట్టుగా, కుచించుకుపోయినట్టుగా ఉంటాము అని చెప్పి అతను అంటే, అది కృష్ణమూర్తి గారు అతనే అప్పుడు కాదు, అన్నారు చాలా ఏది. మంది ఇలాగే అనుకుంటారు. అవుట్ సైడ్ ఇక్కడ ఇద్దరు నలుగురు కలిసేసరికి ఇలా పెద్దగా మాట్లాడుకోవడం, ఏ అలా ఎప్పుడో తెలుసున్నవన్నీ వీళ్ళు చెప్పేస్తూ ఉండడం, ఇతరులకి ఎంత డిస్టర్బెన్స్ అవన్నీ ఆలోచించరు. అసలు ఆ వాళ్ళేదో వాళ్ళకి తెలుసు అనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నారు, లోతులకి వెళ్లకుండా. అవును అది. ఎక్కువ అసలు మంది ఇలాగే ఇన్నర్ రిచ్నెస్. అంటే ఉంటున్నారు. అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నారంటే, మనం సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం, మనం ఎప్పుడు మన లోతులకి వెళ్ళట్లేదు, మనలో అవును. అవేర్నెస్ లేదు. అందుకే సెన్సిటివిటీ లేదు, వల్నరబిలిటీ లేదు. ఉమ్. అదే, వల్నరబిలిటీ ఇక్కడ అంటే వల్నరబిలిటీ, ఫ్రాగిలిటీ. సెన్సిటివిటీ అన్ని పాజిటివ్ విషయాలు. అవి ఉంటేనే ఏంటంటే లైఫ్ ఎప్పుడూ నిత్యనూతనంగా అందంగా ఉంటుంది. మనకు దుఃఖం బాధ అనేది ఉండవు కూడాను. ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ఉంటాం. అది ఆ ఇన్వర్డ్ ఇది లేకపోవడం వల్ల అతనికి ఎంతసేపు బయట ప్రపంచం తాలూకు విషయాలే బాగున్నట్టుగా అనిపిస్తే, అతను ఈ దాని ఒక పాయింట్ లోపలికి చెప్పారు, తాను ఇన్నర్ ఏనాడు గా కూడా మీరు. చూసుకోడు.
అవుట్ సైడ్ సర్ఫేస్ చూసుకోడు. లెవెల్లోనే జీవించి దాంతో తృప్తి ఆ పడిపోతున్నాడు. ఆ తృప్తి పడుతున్నాడు. ఇంకా ఇన్నర్ పూర్ణత్వం ఏదో కావాలి కావాలని ఏదో ఇచ్చేస్తున్నాడు. తను ఏంటంటే అది ఇన్నర్ గా పూర్ణంతో ఉంటే బయటది ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. ఆ బయట నుండి లోపట లేకపోతే నీకు ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదైతే పొజెస్ చేస్తూ చేస్తే ఆ పొజిషన్ అనేది ఆబ్స్టికల్ గా తయారయ్యి మన్ని ఆ ఆ సెన్సిటివిటీ తీసిస్తుంది కంప్లీట్ గాను. అదే అవేర్నెస్ అన్నారు కదా, టు లేకుండా బి చేస్తుంది. వర్చ్యూస్ అంటే నువ్వు అసలు కాదు వర్చ్యూస్ అని. టు బి ఆఫ్టర్ వర్చ్యూస్ అంటే ఏదో సద్గుణాలు సంపాదిద్దాం, డబ్బు సంపాదిద్దాం, ఏదో అవదామని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే నీ తాలూకు సెన్సిటివిటీ పోయింది. నీ తాలూకా ఇది ఫ్రెష్నెస్ అవేమి లేవు. మళ్ళీ ఆల్రెడీ నువ్వేదో అయిపోయి ఇమాజినేషన్ లో బతుకుతూ ఉండడం అది. అందుకని అది ఆ విషయాన్ని ఇవాళ చాలా బాగా డల్నెస్ అనే విషయాన్ని, అంటే అంటే హౌ యాక్చువల్ డల్ గా వి ఆర్. అతను చెప్పిన డల్నెస్ అంటే మనం ఏదైతే డల్ కాదనుకుంటున్నామో అదే మన డల్ చేస్తుంది. అదే అవును, పేపర్లు అదే అదే. చదవడం, న్యూస్ పేపర్లు, సెల్ చూడడం, ఆ తర్వాత ఆ, ఏదో ఇవన్నీ మన నుంచి మనం పారిపోతున్నాం. మనం ఎప్పుడు అవును మన్ని మనం చూసుకోవటం లేదు, వాట్ ఈజ్ అనే యథార్థాన్ని చూడటం లేదు. అవును అవును. అసలు అలా చూసుకున్నట్టయితే మనిషికి కంప్లైంట్లే ఉండవు. కంప్లైంట్లు ఎప్పుడు వస్తాయంటే ఏదో ఉమ్. లేదు 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 అనుకోవడమే. అది చాలా మంచి విషయం వాళ్ళు మనకు చెప్పారు. చాలా బాగున్నది. అందరికీ నమస్కారం. థ్యాంక్స్. ఇన్నర్ ఎప్పుడు కూడా అది రిచ్ గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా లోన్లీనెస్ అనే దానిలోంచి అలోన్నెస్ అంటే దానికి వెళ్లకుండా పారిపోతూ ఉంటారు భయపడి. అంటే తన్ని తాను ఇన్నర్ గా చూసుకోవడానికి అక్కడే అది వాళ్ళకి రిచ్ గా లేదు గనక దే కమ్అట్, దే రన్ అవుట్. ఏదో ఒకటి చెప్పి బయట యాక్టివిటీస్ లో మునిగిపోతూ దానికి ఒక కవరింగ్ వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చేసింది అంతా మంచి పని అని. ఈ విధంగా చాలా మంది అతను ఎలా అయితే సెన్సిటివిటీ లేకుండా అదేదో తన రైట్ అన్నట్టు అడిగేస్తున్నాడు అని అంటున్నారు కదా, అలా మాట్లాడుతూనే ఉన్నాడు అంటే నాన్ స్టాప్ గా. తర్వాత చాలా మంది అదే గరికపాటి ఆయన అదే. కూడా చెప్తూ ఉంటారు, తనకి ఫోన్ వస్తే తను ఏదో ఇంపార్టెంట్ వ్యక్తి అనుకుని పెద్ద టోన్ తో ఫోన్లు మాట్లాడడం. ఫోన్లు ఎవరికైనా వస్తాయి, అది పెద్ద ఆ విషయం. తను చాలా ఇంపార్టెంట్, తన మనసులో తను భావిస్తాడు, నేను ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తి కనుక నాకు ఫోన్ వచ్చింది అంటూను. అది చాలా పెద్ద టోన్ లో మాట్లాడడం. అలాగే ఏదో ఎక్కువ చదవడం, ఎక్కువ ఆ ఏంటి టీవీ చూడడం ఎక్కువగా, అలా అవుట్ సైడ్ యాక్టివిటీస్ లో ఉండడం అంటే మనం షాలోగా లోతు లేకుండా జీవిస్తున్నాం. కరెక్ట్ రీడింగ్ కి కరెక్ట్. ఎడిక్ట్ అవ్వడం అంటే డ్రింకింగ్ కి ఎడిక్ట్ అవ్వడం ఒకటే అన్నారు. ఎడిక్షన్ ఈజ్ ఎనీయో అవును ఎడిక్షన్. అవును. అంటే మనకి మొదటి నుంచి ఉన్న కొన్ని వాల్యూస్ మారుతున్నాయి ఇందులో. ఎందుకంటే అది ఇన్నర్ గా తీసుకుంటే దట్ ఇస్ ఆల్సో ఎన్ ఎడిక్షన్. ఏంటి ఇన్నర్ గా తీసుకుంటే అడిక్షన్ ఏంటి? రీడింగ్ అదేదో చాలా గొప్పది అనుకుంటాం, బట్ ఇఫ్ అదా. వీఆర్ అడిక్టెడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు అడిక్టెడ్ టు ద డ్రింక్ అన్నారు. కొంతమంది చదవకపోతే నిద్రలు పట్టవు రాత్రి. అవును. అదేదో పోయింది పోయింది, ఏదో మనం మనం ఏదో చెయ్యలేదు ఇవాళ, ఇన్కంప్లీట్ గా ఉందని చెప్పి ఒక పుస్తకం తీసుకొని 4 ముక్కలు చదువుకుంటే నిద్ర వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రామ్ బుద్ధుడు గారు అంటే సర్ఫేస్ లెవెల్లో జీవిస్తూ లోతు లెవెల్లో జీవించేమని భ్రాంతిలో ఉంటున్నాయి. అది మనకి ఆయన చూపిస్తున్నారు. మనని మనం ఏనాడు చూసుకోము, మన కోసం మనకు తెలియదు. ప్రాపంచిక విషయాలు తెలిసినట్టుగా వాట్ ఈజ్ మై సెల్ఫ్ అంటూ అసలైన నా యొక్క అసలు స్వరూపాన్ని నేను ఎప్పుడు తెలుసుకోకుండా, అంటే ఆ రియాలిటీ ఆర్ గాడ్ ఆర్ డివినిటీని తెలుసుకోకుండా జీవించేస్తాను. ఎప్పుడు సర్ఫేస్ లెవెల్ వాటితోటే నేను చాలా తృప్తి పడిపోతున్నాను. అదే అన్నమాట ఇక్కడ, అదే మనుషులు ఎక్కువ మంది చేస్తున్నది. ఆ లైఫ్ వాళ్ళకి అంతే, అంతకంటే లోతుకి ఎప్పుడు వెళ్ళరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ సర్ఫేస్ లెవెల్లో ఉంటూ ఆ అశాంతిగా జీవించడమే సుఖం అని భావిస్తూ. అందుకని అన్నారు కదా, పోజ్ అలా కల్టివేట్ చేసుకునేది పోజ్. రియల్ సెన్సిటివిటీ అన్నది ఎప్పుడు కూడా కల్టివేషన్ వల్ల రాదు. అర్థమైంది కదా అందరికీ? రామబుద్ధుడు గారు చెప్తారా? నమస్తే మేడం.
నమస్తే. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ, ఆశించడం వలన లాభం గురించి ప్రయత్నం చేయడం వలన జరుగుతున్న సంఘర్షణేనా ఇది? దేనికి ప్రయత్నం? అంటే ఇప్పుడు ఇప్పుడు మనం జీవించాలంటే ఒక పని చేయాలి. పని చేసినప్పుడు ఇక్కడ ఆయన హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఉమ్, మనని అంటే ఎలా అయితే రమణ మహర్షి తల్లిని చంపి మనం బతుకుతున్నాం అన్నారో, మన ఉమ్, యథార్థ స్థితిని తెలుసుకోకుండా అక్కర్లేనివన్నీ పోగు చేసుకుని అందులో మనం జీవిస్తాం. అంటే మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం ప్రతినిత్యం. అది రేడియో అనో, టీవీ అనో, లేకపోతే ఆ పుస్తకాలు చదవడం అనో, ఎస్కేప్ అవర్ సెల్స్. డ్రింక్ అనో, బట్ వీఆర్ నాట్ ఇన్ అవర్ సెల్స్. అదే మనం అలా లైఫ్ అంతా డల్ గా జీవిస్తున్నాం, అసలైనది లేకుండా. మీకు అవగాహన అయితే అప్పుడు అర్థమవుతుంది అది. అంటే ఇప్పుడు ఇప్పుడు డల్నెస్ ఎందుకు వస్తుంది డల్నెస్ అంటే అంటే ఇక్కడ మీరు చూడండి, మీదైన మీ స్థితి అన్న దానికి ఎప్పుడు వెళ్ళరు, లోతుకి వెళ్ళరు. ఎప్పుడు అవుట్ ఉమ్, సైడ్ థింగ్స్ లోనే జీవిస్తున్నాం కదా. అండ్ దట్ అవును ఈస్ మేడం. డల్నెస్. మైండ్ ఉమ్, డల్ అయిపోతుంది మనకి. ఉమ్, అంటే డల్ అవుతున్నదంటే అర్థం ఏంటి? ఏదో ఒక హ్యాబిట్ కి అలవాటు అయిపోయాం అనమాట. అంటే డల్ అవుతున్నట్టే కదా, ఒకే పద్ధతిలో అలా పడిపోతూ ఉంటాం. బట్ యాక్టివ్ గా అవేర్నెస్ తో ఉండటం లేదు మనం. ఎరుకతో ఉండం. ఏదో ఒక దాంట్లోకి అలా ఉమ్, కొట్టుకుపోతున్నాం. ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఆ సైలెన్స్ లో తన్ని తాను తెలుసుకోవడం బదులు ఇంకెవరో ఏదేదో నాకేదో తెలిసి మొదలెట్టారు అనుకోండి, దట్ ఈస్ అగైన్ వాళ్ళు షాలోగా ఉన్న వాళ్ళే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నట్టుగా ఆ మాట్లాడడమే గ్రేట్ అనుకుంటున్నాడు ఆయన. అంత అంటే అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏముంది? అసంపూర్ణమైన అవగాహన స్థితిలో ఉన్న ఆ, ప్రతి అంటే ఇప్పుడు అసంపూర్ణమైన అవగాహన స్థితి మనం ఉంటుంది ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో. అయితే ప్రాపంచిక ఇ- ఇ- వ్యవహారాలతో మనం ఎస్కేప్ అవుతున్నాం. మన లోపలికి మనం ఎప్పుడు చూసుకోవట్లేదు. మనం మన సెన్సిటివిటీని కోల్పోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆ పక్క వాళ్ళకి ఇది డిస్టర్బెన్సా కాదా అది ఆలోచించట్లేదు ఆయన. ఇట్ ఇస్ ఆయన మాట్లాడటమే గ్రేట్ అనుకుంటున్నాడు. తర్వాత అవును మేడం. ఆ సైలెన్స్ ఉమ్, లో ఉన్న గొప్పతనం అనేది అతనికి, బికాజ్ హీఈస్ నాట్ సెన్సిటివ్. వల్నరబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ కోల్పోతారు. ఉమ్, వాళ్ళు అనుకున్నదే రైట్ అని ఉంటారు. అది కూడా ఎగైన్స్ట్ ఇట్స్ నాట్ సెన్సిటివిటీ. అవును మేడం. ఇక్కడ అంటే మీకు ఆ ఇప్పుడు ఇది టాపిక్ ఇది అర్థం అవుతే ఇప్పుడు మీరు ఆగే. ఆ, ఉమ్. నాది రైట్ అనుకుంటున్నానంటే అక్కడ అక్కడ దెర్ ఇస్ నో పరిపూర్ణత ఫ్లెక్సిబిలిటీ. లేదన్నట్టే కదా. ఆ, అవును మేడం. అంటే ఇక్కడ బాహ్య సంబంధంలో అంటే ఒక లౌకిక సంబంధాలు ప్రతి ఒక్కటి డల్నెస్ నే తీసుకొస్తున్నాయి. అంటే మనిషి ఒకటి ఊహించడం ఒకటి జరగడం వలన అంటే ఇంకా అలా ఓ- కాదు, ఈ ఓ- డల్నెస్ అని మనం డల్నెస్ అనుకోవట్లే. ఆ మైండ్ ఆ, సర్ఫేస్ లెవెల్లో యాక్టివ్ గా ఉండడం గ్రేట్ అని తీసుకుంటారు. ఉమ్, నేను ఎన్నో అకేషన్స్ లో ఇలా మాట్లాడకుండా ఉంటే నష్టం ఏమిటి అనిపిస్తే వాళ్ళు అలా అనుకోరు, ఆ మాట్లాడటమే యాక్టివ్ గా ఉండడం అనుకుంటారు. ఉమ్. ఏదో ఒక అంటే టాపిక్ ఇప్పుడు తేవడం, మాట్లాడడం అవును మేడం. అవసరమా? అంటే అంత తనని తాను చూసుకోవడం అన్న దాన్ని టోటల్ గా వదిలేస్తున్నాడు మనిషి. తన డెప్త్ కి ఉమ్, వెళ్ళడం అక్కడ అంతా బోరే. ఎందుకంటే అక్కడ ఆయనకి ఆ శూన్యమే ఉంది. ఆ అవేర్నెస్ తో లోన్లీనెస్ ని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనం దాని నుంచి బయటపడగలం. కానీ ఎప్పుడు ఎస్కేపిజం, ఎస్కేప్ ఫ్రమ్ అవర్ సెల్స్. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు అంతర్గతంగా చూసుకుంటే ఓకే మేడం, అంత ఓకే. అంతర్గతంగా చూసుకొని ఆ స్థితిని, ఆ సంపూర్ణతను, ఆ సంతృప్తిని పొందిన తర్వాత అతనికి మౌనమే ఉంటుందా? లేకపోతే మాటలు ఇక్కడ మాటలు మీరు అది అది ఇవన్నీ రెండో సంగతి అండి. ఫస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అవుట్ సైడ్ లెవెల్ విషయాల్లో మనమేమో మనం అసలైనది వదిలేసి
సర్ఫేస్ లెవెల్ షాలో లోతు లేని విషయాలు పట్టుకు వేలాడుతున్నాం. అండ్ వీఆర్ డల్లింగ్ అవర్ మైండ్. మన మనసు డల్ అయిపోతుందనే విషయం మనకు అర్థం కావట్లేదు. మ్మ్. ఆ డల్నెస్ నే మనం అవ్వాలని కోరుకుంటున్నాం. వీ లైక్ మ్మ్. డల్నెస్. మ్మ్. అది డల్నెస్ సుమా అన్నది మనకి అవేర్నెస్ లోకి రావాలి. మ్మ్. ఇక్కడ డల్నెస్ అంటే ఉ- ఉ- ఉమ్, అంటే అవేర్నెస్ లేకుండా విసుగు. ఏదో మ్మ్. సర్ఫేస్ లెవెల్ యాక్టివిటీతో మన నుంచి మనం పారిపోవడం. అంటే ఇది కూడా నా మేడం, అంటే ఈ చర్య చేసేటప్పుడు నేను మీకు ఆనందంగా ఎక్కడ ఉంటాను, అర్థం మళ్ళీ అవ్వాలంటే, ఎప్పుడు అర్థం అవుతుందంటే, ఎప్పుడైతే మీలో అవేర్నెస్ ఉంటుందో మీ లోతు లోతుల్లోకి వెళ్తారు, అసలైన ఆనంద స్థితిలో ఉంటారు. మీరు అది వదిలేసి పై పైన అంటే చూసారా, కుక్క ఏమోని ఎముకలో తన రక్తాన్నే తాగినట్టుగా అవుట్ సైడ్ వాటిల్లో వెళ్తున్న వ్యక్తులకి వాళ్ళు మైండ్స్ డల్ అయిపోతున్నాయి. బికాజ్ వాళ్ళకి ఆ సెన్సిటివిటీ కోల్పోతున్నారు. ఎందుకు? మైండ్ ఎప్పుడు ఆక్యుపై, మైండ్ యొక్క యాక్టివిటీస్ లోనే నిండిపోతున్నారు కానీ దానికి అతీతంగా వెళ్ళడానికి ప్రయత్నించరు. అదే గ్రేట్ అని తీసుకుంటున్నారు. అంటే వాళ్ళకి లోతులేని జీవితమే అలవాటైపోయింది. అర్థమైందా? అర్థమైంది. మీ కాన్సెప్ట్ అర్థమైతే అప్పుడు మీ డౌట్ కరెక్ట్ గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అర్థమైంది మేడం. అంటే లౌకిక కార్యకలాపాల్లో అన్- పడి మన అంతర్గతంగా జరిగే అంటే ఒక స్థితిని గమనించలేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడు గమనించేయటం లేదు, అంతర్గతంగా వెళ్ళం. అవేర్నెస్ తో మనం ఏమిటో, మనం వాట్ ఈజ్, మనకున్న స్థితిని మనం చూసుకోవటం లేదు. అప్పుడు అది గాని గమనిస్తే వాట్ ఈస్ దాటి అసలైన ఆనంద స్థితి, అసలైన ఆ పరమాత్మ స్థితి, ఆయన పేరు పెట్టరు, నేను పెట్టి చెప్తున్నాను మీకు. ఆ స్థితిలో మనం ఉంటాం, అనంత ఆనంద స్థితిలో. కానీ మనం ఎప్పుడూ బయటనే, కుక్క ఎలా అయితే నాలుగు చాపుకుని బయట వెతుకుతూ ఉంటుందో మనం అలాగే బయట వెతుకుతాం. మనం ఎప్పుడు కూడా మన లోపలికి వెళ్ళం. ఆ పెట్టి పెట్టి ఉమ్, అంటే అతి స్వల్పమైన గొప్పలు, ట్రివియల్ వాటికి అనివే తప్పిస్తాం. వీళ్ళు పొగిడేరా, వాళ్ళు పొగిడేరా, అక్కడ నేను గ్రేటా, అది అనిపించుకోవడం, వాళ్ళు అక్కడ నాకు ఇంత తెలుసు అని చెప్పుకోవడం, వీటి వల్ల ఏంటి? మనసులు అంటే ఆ ఒక సెన్సిటివిటీ కోల్పోయి జీవిస్తున్నాం జీవితంలో. వల్నరబిలిటీ లేదు, సెన్సిటివిటీ లేదు. ఎప్పుడైతే మనిషి తన లోపలికి తనని డీప్ గా అవగాహన చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఈ షాలోనెస్ అది పోయి. అందుకే బాగా డెప్త్ ఉన్న వాళ్ళు అతిగా కబుర్లు ఆడరు. ఓ పర్పస్, ఒక లక్ష్యం, అక్కడ ఏదో ఒక వర్క్ ఉంటే తప్ప. ఇప్పుడు ఇతని గాడిలాగా ఇది మాకు ఇదండి, అందరితో వాళ్ళ ఇంటి సంగతి ఇది అతనికి, హీ వాజ్ ఓన్లీ సేయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ కదా. అవును మేడం. లేకపోతే మరో పాలిటిక్స్ తీసుకుంటారు, వాళ్ళు ఇలాగండి, లేకపోతే హిస్టరీ తీసుకుంటారు, లేకపోతే మరొకటి తీసుకుంటారు, లేకపోతే వాళ్ళకి అనుకున్న ఒక పెద్ద పొలిటీషియన్ ని తీసుకుంటారు. ఇలాంటి అక్కర్లేని విషయాలతో బదులు లోపలికి చూసుకోవడం, ఆ మన ఇన్నర్ గా మన్ని మనం తెలుసుకోని జీవితం ఎందుకు పనికిరాని జీవితం. అర్థమైందా రాంబుద్రి గారు? అర్థమైంది మేడం. అంటే ముఖ్యమైన జీవిత ప్రయోజనం గురించి, అంటే ఓ జన్మకు వచ్చిన తర్వాత ఆ ప్రయోజనం గురించి ఆలోచించకుండా అన్నిటినీ మళ్ళీ మళ్ళీ పాత పద్ధతిలోనే. అంటే ప్రయోజనం గురించి ఆలోచించక్కర్లేదు, అవేర్నెస్ తో లోపలికి చూసుకుంటే చాలు. మళ్ళీ అది ఆలోచనతో పట్టుబడదు. అవును మేడం. మెయిన్ దాన్ని పట్టుకోవాలి. అది అంటే అంటే ఈ మనం బాహ్య. మిగతా విషయాలు మన నుంచి, మన జీవితం నుంచి మనం పారిపోయే యాక్టివిటీస్ ని గొప్పగా భావిస్తూ బతుకుతున్నాం. అవును మేడం. కరెక్టే మేడం.
కృష్ణమూర్తి గారు ఎక్కడ చెప్పినా ఆ అనంతత్వం ఏ విధంగా మన యాక్టివిటీస్ లోకి బయటకు వస్తుందని. అవును. అంటే అది అంటే అంటే మూలమే ముఖ్యం కానీ మనం బాహ్యంలో ఊరికే దేవులాడుకుంటూ అట్లనే ముగిసిపోతుంది జీవితం ఏమిటి అనేది ముఖ్యమన్నారు చెప్తున్నారు. మీరు? అంటే ఆత్మ శోధనే ముఖ్యము. ఊరికే బాహ్యంలో ఉమ్, దేవులాడుకుంటూ జీవితాన్ని ముగించడం అనేది జరుగుతుంది ఇక్కడ అని ఆయన సరే. చెప్తున్నారు. అదే కదా ఉమ్, జరుగుతుంది. అయితే ఆ బాహ్యంలో జరిగేటివే ఒకటి గొప్ప, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి అట్లా మంచి చెడు ఇట్లా విభజన చేసుకుంటూ ఆ, దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఆ, అది చేయకూడదు, ఇది చేయొచ్చు. ఈ ఈ అలా అని కాదండి. విభజనతోనే మనం మన నుంచి ఉమ్, పారిపోతున్నాం అన్న విషయం మీకు అవగాహన అవ్వాలి. ఇది చెయ్యకూడదు, ఇది ఉమ్, చేయొచ్చు, అది వేరే సంగతి. మన నుంచి మనం ఓకే, మన లైఫ్ నుంచి మనం పారిపోతూ ఉంటాం ఎప్పుడు ఈ ఓకే మేడం. టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ద్వారా. కరెక్టే మేడం. ఇతరులకి ఎప్పుడైనా హట్టు కలిగించేది ఏదైనా సరే అది ఉమ్, చెయ్యకూడని పనేనండి, ఇతరులకి హాని కలిగించేది. అందుకని అది చెయ్యకూడదు, చేసేవి అన్నవి కూడా ఉన్నాయి కదా. దట్ ఈస్ అవును మేడం. వాట్ వి సే వర్చ్యూ. అంటే ఒక సద్గుణం అంటే ఇతరులకి హాని కలిగించకుండా చేసే పని వర్చ్యూ. అవును మేడం. అందువల్ల మనం వీటిని నాగరికత అనుకుంటాం. అది సోకాల్డ్ యాక్టివ్ గా ఉండడం ఏం చేస్తోందండి, మనస్సుని డల్ చేస్తోంది. ఉమ్, భాగ్యం గారు ఉన్నారా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? క్లియర్గా అర్థమైంది మేడం. ఎందుకంటే ఉమ్. నిజమైన ఆ, ఒక స్థితిని గ్రహించకోకుండా భ్రమల్లో ఉంటూ అంటే అలాగనే లైఫ్ అంతా గడిచిపోతుంది. వేస్ట్ చేసుకుంటున్నాం. ఏమంటారు? అవును, వాట్ ఎవర్ వి అవును కేమ్ మేడం. టు దిస్ లైఫ్ వి ఫర్గెట్. అవును మేడం, అది అది కరెక్టే మేడం. ఎందుకు అందుకే ఈ కదా ఈ ఆయన జీవితం ఎందుకు? తల్లిని చంపి ఉమ్, బతుకుతున్నారు అని అనడంలో తల్లి ఎవరు? ఉమ్, ఆ అనంతమైనటువంటి ఆ తత్వాన్ని, దట్ ఈస్ రియాలిటీ ఆర్ గాడ్ వాట్ ఎవర్ వి సే, అది చంపేస్తున్నాం. మనం గాడ్ అంటే అలా కోవిల్లో చర్చిల్లో ఉన్నది గాడ్ అని, అంత మనస్సు ప్రొజెక్టెడ్ గాడ్ అని గాడ్ అనుకుని అలా జీవించేస్తూ అసలైన గాడికి దూరం అయిపోతున్నాం. 100% మేడం, కరెక్టే మేడం. భాగ్యం గారు అంటే మీరేమైనా మాట్లాడతారా? అర్థమవుతుంది మేడం గారు. మరి ఉమ్. రేపు వద్దని చెప్తాను మేడం గారు. చెప్పండి, మీకు అర్థమైంది ఆహా, ఏదో అర్థం. చెప్పండి. ఆ, ఇవాళ దీని గురించి కొంచెం డౌట్ గానే ఉందండి. మీరే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకసారి వినండి, మీకైతే సులువుగానే అర్థమవుతుంది. అంటే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఆత్మతత్వం ఇలా మాట్లాడరు, కానీ అదే విషయం మాట్లాడతారు. మనం ఎప్పుడూ ఆ, లోపలికి వెళ్లకుండా, అంటే ఆత్మతత్వానికి వెళ్లకుండా బాహ్యమైన యాక్టివిటీస్ లో మునిగిపోతూ ఆ, అదే నాగరికత, అదే గొప్పది అనుకుని బతికేస్తున్నాం. అంటే అలా చేయడం వల్ల మన మనస్సు ఎప్పుడు కూడా దాని యొక్క, అంటే డల్ గా అయిపోతుంది. నిరంతరం అలా ఎందులోనూ పెట్టియడం వల్ల మనసు డల్ అయిపోతుంది. అది ఉమ్, ఎరుక లేకుండా జీవిస్తున్నాం కదా. అవునండి, అవును. అది ఆయన చెప్తున్నారు. ఎరుక ఉన్న వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు. ఆ తర్వాత ఉమ్, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను అనుకున్నాను ఇదే ఉమ్, గ్రేట్ అని అలాంటి మొండితనం మూర్ఖత్వాలు ఉండవు. ఫ్లెక్సిబిలిటీ, ఆ, వల్నరబిలిటీ, ఈ లక్షణాలు ఉంటాయి. ఎవరికి ఆ, ఎవరికైతే ఎరుక ఉంటుందో ఆ ఎరుక వల్ల ఉమ్, మనం అసలైనటువంటి తత్వాన్ని అనుభవించగలం కదా. అవునండి, అవునండి. అంటే మీ పదాల్లో చెప్పాలంటే ఆత్మతత్వ అనుభూతికి ఆత్మతత్వం ఆ, లేదా దైవం లేదా సత్యం అన్ని ఒకటేనండి, పదాలు ఏవైనా. ఆ ఆ, అనుభూతికి ఏం చేయాలి అంటే మనం సెన్సిటివ్ అవ్వాలి. సెన్సిటివ్ ఉమ్, అవ్వడం అంటే బాడీ సెన్సిటివ్ అనే కాదు, మనలో ఉమ్, అంటే ఆ సెన్సిటివిటీ డెవలప్ చేసుకోవడం వల్ల రాదు, ఉమ్, అవేర్నెస్ వల్ల వస్తుంది, ఎరుక వల్ల. ఆ, అవునండి, అవునండి, అర్థమవుతుంది. అలాగా ఎరుగుతోటి అలా చూడడం నెలాళ్ళ నుంచి మొదలు పెట్టానండి. అలా చూస్తా ఉంటే అదే జరిగేది అదే జరుగుతుంది కదా అని ఇంకా బాగా ఇంకా సూక్ష్మంగా జరుగుతుందని నేను ఆనందిస్తున్నాను మీ క్లాసుల వల్ల.
ఉమ్. జరగాల్సింది అదే జరుగుతుందండి. నా ప్రయత్నం వల్ల జరుగుతుందేమో అని కొంచెం అజ్ఞానం ఉండేది. ఆ అజ్ఞానం కూడా పోయిందండి. అసలు అది జరగాల్సింది అదే జరుగుతుంది, నా ప్రేరణ ఏమీ లేదు అని ఎరుగుతోటి అలాగే చూస్తూ ఉంటే ఉమ్. జరిగిందే జరుగుతుంది. ఇంకా మనసు యొక్క సంకల్పాలు వికల్పాలు కూడా ఇంక తీయాల్సిన పని సంబంధం లేదు, లేదు. వేయాల్సిన పని లేదు. ఆ, అది ఆ, ఎరుకకి మనసుతో కేవలం సంబంధం లేదు. లేదండి, లేదు. అది ఈ రోజు ఏంటంటే మనమేమో ఆ, గంటలు గంటలు ఇది అల్లది చర్చలు పెట్టుకుంటాం. ఇంకేదో ఆ, ఇంకేదో ఏదో నాకేదో తెలిసిన అది చెప్పేస్తారు. ఇంకేదో అంటే అవునండి. అలా టీవీ అంటాం, లేదా సెల్ ఫోన్ అంటాం. అది చూడడం చాలా గ్రేట్ అనుకో చూసుకుంటూ ఉంటారు ఏదో ప్రాపంచిక వార్తలు అవన్నీ. ఏ ఏముంది అందులో? అసలైంది వదిలేసి జీవితం అంతా ఇలా గడిపేస్తారు. అవునండి, అలాగే అదే వృధా చెప్తున్నారు, చేసుకుంటున్నారండి. ఆ, లోతు లేని జీవితం గడుపుతున్నామని. అవునండి. నీలో ఏముందో చూసుకుంటాం మానేసేసి బయట ప్రపంచాన్ని చూడడానికి ఎక్కువ అలవాటు పడిపోయింది ఈ జీవితం. ఉమ్. చూడడంలోనే అలా ఇంకా ఎన్ని జన్మలు గడిచిపోతాయో కదా. ఆ ఈ జన్మంతా ఇలా గడిచిపోయినాయి వేస్ట్. కదండి. ఆ బుద్ధుడికే 2000 జన్మలు అంటున్నారు. మరి ఎన్ని అంత వృధా అయిన మానవ జన్మలో ఆయన పట్టెట్టి ఆయా జన్మలో వృధా కాకుండా చేసుకున్నాడు కదా, మనం కూడా అలా చేసుకోవాలని కృషి ఉండాలి కదండి. అందుకే అంటే ఇలాంటి వాటి వల్లే వేలాది జన్మలు ఎత్తుతున్నారు. అవునండి, అవునండి, అవునండి. ఎందుకంటే ఏ లేకపోతే ఈ జన్మలో కూడా జన్మలోనే తన్ని తాను చూసుకోవాలన్న ఇది ఎంతో సుకృతం ఉంటే గాని ఆ బుద్ధి రాదు. రాదండి. ఆ ఎరుక ఉండాలి అనే సంకల్పమే రాదు. రావట్లేదండి, రావట్లేదు. ఏదో ఒకటంటే ఇంకో దానికి పరిగెడుతున్నారే తప్ప అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. మణికుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? మీరు చెప్పింది చాలా బాగుందండి, అర్థమవుతుంది. ఎరుక ఎరుక అనేటువంటిది ఉంటేనే కదా మనం మరి తెలుసుకునేది. ఉమ్. లోపలికి లోతుగా వెళ్ళి చేయట్లేదండి. బహిర్ముఖం అయిపోతుందండి మన ముఖం బహిర్ముఖం ఉమ్. అయిపోయి మనం తెలుసుకోలేకపోతున్నామండి. అది అయితే ఇప్పుడు ఇప్పుడు డల్నెస్ అన్నది ప్రాపంచిక మ, జగత్తులో పడిపోయండి. రెండవది ఉందనుకుంటున్నారండి. రెండవది ఉంది అంటే అద్వైతం, రెండవది ఉంది అంటే ఉన్నది ఒక్కటేనండి. అది ఉన్నది ఒక్కటని తెలుసుకోలేకపోతున్నామండి మనం. అది తెలుసుకోలేకుండా మనం ఇన్ని రకాలుగా ఇప్పుడు అది మీరు చెప్పారు కదండి, కుక్క ఎలాగైతే నాలుక జాజి చూపుతుందో అలాగే మనం కూడా ఈ ప్రపంచం వైపు తిరుగుతున్నామండి. కానీ మీరు చెప్పినవన్నీ సంతోషంగా బాగానే అర్థమవుతుందండి. ఎరుక అనేటువంటిది తెలుసుకుని మనం లోపలికి అంతర్ముఖం చేసుకుంటే మనకు తెలియబడుతుంది, ఆనందంగా ఉంటుందండి. ఈ 3 రోజుల నుంచి కూడా వింటున్నానండి, బాగుంటుందండి నాకు. మీరు ఉమ్. చెప్పినవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంక చెప్తానులేండి అలా. అదే ఓకే, నిన్న ఓకే, కర్మల గురించి పర్వాలేదు, అంత చెప్పారు. అవగాహన చేసుకుంటున్నారు కదా. ఆ, నిన్న కర్మల గురించి కూడా బాగా అర్థమైందండి, బాగుందండి. ఆ, ఓకే. వింటున్నామండి, ఆనందంగానే ఉంది. అదే మన స్వరూపమై ఉందండి, కానీ ఉమ్. ఎక్కడో ఉందని మనం పరుగులు ఎడుతున్నాం అనమాట అండి. అదే అదే. కస్తూరి మృగము ఇప్పుడు తన నాభి యందు కస్తూరి ఎరుక వనమందు పరిగెత్తుతుందండి. ఆ మళ్ళీ వచ్చి చూసుకుంటే అక్కడే సువాసన వస్తుందండి, దానికి గంధం, కస్తూరి మృగానికి. అలాగే మనం కూడా ఎక్కడో ఏదో ఆనందం ఉందని పరుగులెడుతున్నామండి, కానీ ఆనందం అనేటువంటిది ఎక్కడా లేదు. రెండోది మన స్వరూపమై ఉందని ఆ ఎరుక అనేటువంటిది మనం తెలుసుకుంటే ఆ అప్పుడు మనకు ఇంకా ఆ ఆనందం ఇక్కడే ఉందని తెలియబడుతుంది అనమాట అండి. అవును, ఎరుకతో చాలా చూస్తే. బాగా చెప్తున్నారు. ఉమ్. ఎరుగుతో చూస్తే బాగుంటుందండి. ఇంకా అలాగే చెప్తుంటాంలేండి. ఓకే నమస్కారం అండి. అండి, ఉంటానండి. అలాగే, అలాగే. అలాగేనండి. ఆ, అలాగేనండి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? మేడం ఇక్కడ నేను ఒక్క మాట ఉమ్. అడగాల అది చెప్పు. అంటే ఉమ్. ఏం లేదు మేడం, ఇక్కడ లౌకికంలో కూడా మళ్ళీ విభజన చేసి ఆ, భ్రమలో పడుతున్నాం అనేది ఒకటి అర్థమవుతుంది. విభజన అంటే ఆధ్యాత్మికము, ఆ, లౌకికం అనే ఒక విభజన చేసుకొని, అంటే అంతెందుకండి, ఇది మంచి. పరవాళ్ళు నేను అన్న విభజన విభజన కాదా, మనసు అనే విభజన. ఏమంటారు? అది మొదటి విభజన, అదే పెద్ద దానికంటే విభజన. కూడా. ఎందుకంటే మనం డివైడ్ అయ్యి లేము, డివైడ్ అయి ఉన్నామన్న భ్రాంతిలో బతుకుతున్నాం. పరభావం అన్నది ఆ, అజ్ఞానం ఫలితంగానే వస్తుంది. అవును మేడం.
అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక భ్రమ ఉంది మేడం. ఏంటంటే ఆధ్యాత్మికమైన డివిజన్ అండి అసలు లోతైన వాళ్ళు చెయ్యరండి. ఇది షాలో వాళ్లే చేస్తున్నారు. మీకు అర్థమైందా? కరెక్టే మేడం. అన్ని ఆధ్యాత్మికమే. అర్థమైంది. మీకు ఒక్కసారి వినండి, కొంచెం ఉన్నత స్థాయి వచ్చాక ఆధ్యాత్మికం కానిదనేది ఏది లేదు. ఆ డివిజన్ మధ్యలో వాళ్లే చేస్తారు. ఈశావాస్యం ఇదం సర్వం అని ఈశా ఉపనిషత్తులో చెప్పారు. ఇదంతా పరమాత్మ స్వరూపమే అయినప్పుడు డివిజన్ ఎక్కడ పెడతారండి? అది కానిది ఏంటుంది? ఆ దృష్టి వచ్చాక మీకు అర్థం అవుతుంది. ఆ, అది అది కరెక్టే. ఇక్కడ జరుగుతున్నది అంటే ఏంటంటే అలా కాదు, ఆ, ఆ, మీరు ఆ, ఆ, కొంతమంది డివైడ్ చేస్తున్నారు కానీ ఆధ్యాత్మికత అనేది, నేనైతే ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ ఆధ్యాత్మికతే అంటాను. ఉమ్, డివిజన్ అక్కర్లేదు. ఆ రెండిటికి డివిజన్ అన్- లేదండి. ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది మీరు అసలు ఎప్పుడైతే మీకు ఆ అవేర్నెస్ వచ్చిందో, ఆ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంటాం. అంతర్గతంగా బహిర్గతంగా ఉన్నదంతా నారాయణుడే, అంటే పరమాత్మ స్వరూపమే. అంటే ఈ డివిజన్ చేసేది షాలో మైండెడ్ పీపులే. అది కరెక్టే. అర్థమైందా? అంటే ఆ భ్రమలో ఉండడం వలన ఏమవుతుందంటే నేను ఉన్నత భ్రమక స్థాయిలో దానికి ఉన్నాను వాల్యూ లేదండి. నా దగ్గర చిన్నప్పుడు కూడా ఒక ఆయన, మనం ఆధ్యాత్మికమైన వాళ్ళు వేరే అన్నారు. అలాంటి డివిజన్ పెట్టకండి. వాళ్ళు ఆధ్యాత్మికమైన వాళ్ళే. వాళ్ళకి ఆ అవేర్నెస్ లేదు. 0 వోల్ట్ బల్బులో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది, 100 వోల్ట్ బల్బులో కూడా ఉంది ఎలక్ట్రిసిటీ. అది కరెక్టే మేడం. అంటే మీరు చెప్పింది 100% కరెక్టే. సర్వంలో నేను ఆ అదే డివిజన్ ఉంది. ఒప్పుకోను. ఎందుకంటే డివిజన్ వల్ల మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం. అహంకారం పెరిగిపోతుంది. ఆధ్యాత్మికం అంటే ఏమిటండి? ఆధ్యాత్మికం కానిది ఏంటిట? అయితే ఆ జ్ఞానం రావాలి. అంటే అవునండి. ఇదంతా అవును. పరమాత్మ స్వరూపం అన్న జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆధ్యాత్మికం కానిది లేదు. అదే అదే కరెక్ట్ మేడం. అంటే ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఆ ఆ భ్రమలో ఆ ఉన్నారని డివిజన్ నేను ఇది లేదండి. అది మధ్యలో కొందరే తెస్తారు. జ్ఞానులు ఎప్పుడు ఆధ్యాత్మికము కానిది అని డివిజన్ పెట్టరు. వాళ్ళ మనస్సుల్లో ఉంది అది. ఎందుకంటే ఆ డివిజన్ ని నేను ఎలో చేయట్లేదు. ఆధ్యాత్మికం కానిదేమీ ఉండదండి మీకు జ్ఞానం వస్తూ ఉన్నాక. అంటే మరి అది అది మనకు ఒక మీరు చూసే లౌకికంలాగా దృక్పథం కనిపించడం మారిపోతుంది. ఎందుకని? దృక్పథం మారిన తర్వాత మారని వాళ్ళు అలా అంటారు. అందుకే వాళ్ళు షాలో మైండెడ్ పీపుల్ అన్నాను నేను. వాళ్ళకుంటాయి డివిజన్స్, మనకెందుకు అవి? ఉమ్. లోతు లేని వ్యక్తులు కదా. ఉమ్. మనం ఇన్నాళ్ళు ఇన్ని ఆత్మజ్ఞానం కోసం చదివి మళ్ళీ మనం ఇంకా డివిజన్ తేవడం ఏంటండి? నేను 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 వాళ్ళ తేవడం లేదు సంగతి మేడం. వదిలేయండి, మీ సంగతే మాట్లాడండి. మనం మన కోసమే మాట్లాడదాం. ఇంకొకరు ఇలా ఆలోచిస్తారన్నది మనకెందుకు పనికిరాంది. నేను మనం ఒక్కరని ఏం చెప్తలేను. ఆలోచిస్తున్నాం ఈ జ్ఞానంతో? అదొక్కటే ఒక్కరని మనకు చెప్పడం కావాలి. లేదు మేడం. ఒక్కరని చెప్పడం లేదు. ప్రపంచంలో అట్లా జరుగుతుంది కదా, దాని వల్లనే ప్రపంచం ఇదైతుంది. మీదే ప్రపంచం అన్నారు కృష్ణమూర్తి గారు. యు ఆర్ ద వరల్డ్. మీ మైండ్ లో ఉన్న ప్రపంచం. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ ప్రపంచం ఎలా ఉంది? ఒక్కొక్కరి మైండ్ లో ఒక్కొక్కలా ఉంది. మీ మనసులో జగత్తు, అయ్యో నేను మంచి బట్టలు వేసుకోకపోతే ఏమంటుందని ఒక మనస్సు ఉంది. మీ ప్రపంచం అది చెప్తోంది. నా ప్రపంచం ఏం పట్టించుకోరు ఎవరు అనుకుంటాను, అది నా ప్రపంచం. ఇంకొకరి ప్రపంచం, యు ఆర్ ద వరల్డ్, అంటే మీ మనస్సే మీ ప్రపంచాన్ని నిర్మిస్తోంది. అందుకే మనస్సు లేకపోతే ఈ జగత్తు లేదన్నారు. అర్థమైందా? అంటే నిజమైన ప్రపంచ స్థితి ఏంటి మేడం? అంటే ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు అది నా జగత్. ప్రపంచం వేరు. త్రిపుర రహస్యంలో మీరు విన్నారు కదండి, అద్దంలో ప్రతిబింబం లాంటిదని. ఉమ్. మనస్సు చేత కల్పించబడుతోంది. మనస్సు లేకపోతే జగత్తు లేదు. మనస్సే జగత్తును చూస్తోంది. చూసేది వేరేగా, చేసేది మనస్సే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏది ఏమైనా ఒక
ఒక పర్వతాలతో కూడిన వనంతో కూడిన అవి లేకపోతే లేవు. ఒక ఈ లేవు. ఇంద్రియాలు, 5 ఇంద్రియాలకే జగత్తు ఉంది. 5 ఇంద్రియాలతో ఉమ్, గ్రహించింది ఎప్పుడు సత్యం కాదు. అర్థమైందా ఈ టాపిక్? మనం ఎలా అలవాటు ఉమ్. అయిపోయామంటే 5 ఇంద్రియాలతో గ్రహించిందే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉన్నాం. అందుకే కదా మన టాపిక్స్ అన్ని అలా మాట్లాడుతూ బయట విషయాలు అన్ని కూడా ఈ రేడియో, టీవీ, సెల్లు, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, వీటన్నిటితో ఎంగేజ్ అయిపోతున్నాం. అంటే ఇప్పుడు ఐదింద్రియాలు అనేటిది అనే ఉనికే లేదు. 5 ఇంద్రియాలతో గ్రహించిందే జగత్ అన్న భ్రాంతిలో ఉన్నాం. అంటే అదే సత్యం అంటే అని. మరి మరి జగత్ మరి అని కాదు, సత్యం అని. ఐది అది ఐదింద్రియాలతో ఏర్పడిందే చూడండి, కదా మీరు మేడం. అంతా త్రిపుర రహస్యం 3 సార్లు విన్నారు. దత్తాత్రేయుల వారు ఏం చెప్పారు? జగత్తు అసలు సృష్టించబడలేదు, అద్దంలో ప్రతిబింబం లాంటిది. అందుకే దృశ్య ప్రపంచము అంటారు. ఎపియర్స్ అని, అపారెంట్ వరల్డ్ అంటారు. ఇట్ ఎపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ ఎ వరల్డ్ క్రియేటెడ్. అర్థమైంది కదా? అందుకే యోగ వాసిష్టంలో కూడా ఆ దృశ్య ప్రపంచం అని వాడతారు. మీరు ఇప్పుడు మర్చిపోయారు ఇవన్నీ. ఆ, దృశ్య ప్రపంచం అంటే నా దృశ్యము, ఇంకా నాకు ఏదైతే దృశ్యం ఉందో, నా మైండ్ లో ఏది ఉందో నా అదొక అంటే ప్రపంచం. ఎవరు? మనస్సు. ఇంకొక- ఏ ఆ, మీరు వేరుగా అవును లేరు మేడం. ఇక్కడ. మీరు ఐడెంటిఫై అయిపోవడానికి టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మాట్లాడుతున్నారు. మనస్సు ఆ, ఇప్పుడు నా ఒక్కొక్కరి మనస్సు ప్రకారం ఒక్కొక్కలా ఉంటుంది ఆ జగత్తు. మనం ఫోటోలు తీసేమనుకోండి, 1,00,00,000 మందికి 1,00,00,000 రకాలుగా ఉంటుంది ఆ జగత్తు. తర్వాత ఇంద్రియాల ఐదింతో చూసిన, ఇంద్రియాలతో పర్సెప్షన్ లేకపోతే జగత్తే లేదు. ఇంద్రియాలతో పర్సీవ్ చేసింది రియాలిటీ కాదు. అంటే ఇక్కడ ఘర్షణ ఏర్పడుతున్నది ఏంది అని అంటే, నా మనసుతో నేను గుర్తించింది ఒక్కసారి నిజము అనే ఒక్కసారి ఒక భ్రమలో. మీ మనస్సు ఇంద్రియాలు కలిస్తే పనిచేస్తోంది. ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే పక్కన మనస్సు ఉంటేనే పనిచేస్తాయి. సో ఇంద్రియాలతో కనబడినది సత్యం కాదు. ఎందుకు? సత్యాన్ని ఇంద్రియాలు తెలుసుకోలేవు. ఇక్కడ పాయింట్ అర్థమైందా? అర్థమైంది మేడం. అదే అంటే ఇప్పుడు పాంచభౌతికం ఏదైతే ఉందో దాని ద్వారా గమనించే ప్రతి ఒక్కటి మీరు నిజం కాదు. పాంచభౌతికం అంటే ఏమిటండి? మీరు అలాంటి మాటలు పెద్ద పెద్ద మాట్లాడతారు. మీనింగ్ కూడా చెప్పండి, అందరికీ అర్థం కావాలి కదా. అంటే ఇంద్రియాలతో నేను చెప్పిన దాన్నే సంబంధించింది. మరో పదం ఎందుకు వాడడం? మార్జాలం అని. 5 ఇంద్రియాలతో మనం గ్రహించినది సత్యము కాదు. ఎందుకంటే ఇంద్రియ జ్ఞానంతో, మనస్సుతో సత్యాన్ని పట్టుకోలేము. అవునా? అవును మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంద్రియ